యుద్ధంలో శత్రువుని చిత్తు చేసేవాడా వీరుడంటే? అసలైన వీరుని లక్షణం ఏమిటి? వీటికి సంబంధించి ప్రవక్త వారి బోధనలు ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించినట్లు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. శత్రువును యుద్ధరంగంలో చిత్తు చేసిన వాడు కాదు వీరుడు, కోపావేశంలో తన ఆంతర్యాన్ని అధీనంలో ఉంచుకున్నవాడే నిజమైన సూర్యుడు. సోదర మహాశివులారా, క్రోధాన్ని దిగమింగటం కన్నా గొప్ప శౌర్యం లేదన్న ఈ హదీసు సర్వకాల సర్వావస్థల్లో సహనాన్ని, సంయమనాన్ని ఎలా పాటించాలో మనకు బోధిస్తుంది. మనిషి కోపావేశంలో కొన్ని పర్యాయాలు నైతికతను, శాసన పరిధుల్ని అధిగమించి నష్టాన్ని కలిగించే ధ్యాసలో తానే సొంతంగా నష్టపోవటం కూడా జరుగుతుంది. అలాంటి వారందరికీ ఈ హదీసు కనువిప్పు కాగలగాలి. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా మనం సహనాన్ని, సంయమనాన్ని పాటిస్తూ జీవితాన్ని గడిపే అవకాశం ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.